ఇక్కడ వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. హాయ్ అండి, హలో నమస్తే, మీ గౌరీ కిచెన్ అండ్ వ్లాగ్స్. వంకాయ కర్రీ టేస్టీగా ఉండడానికి 10 మినిట్స్లో అయిపోవడానికి కొన్ని ట్రిప్స్ చెప్తానండి. చూడండి, ఇక్కడ మనము మామూలుగా యాడ్ చేసి మసాలాల కంటే కూడా ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను అన్ని మసాలాలు తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ కొబ్బరి పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు, నువ్వులు, వేరుశనగ పప్పులు, బెల్లం ముక్క, తెల్ల ఉల్లిపాయలు తీసుకొని ఇక్కడ 500 గ్రాములు వంకాయలు తీసుకుంటున్నానండి. ఇక్కడ పోపు దినుసులు అండి. పోపు దినుసుల్లో ప్రధానంగా మినప్పప్పు తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలండి. ఇక్కడ మనము రెడీ చేసుకున్నటువంటి శనక్కాయ పప్పులు, నువ్వులు, కొబ్బరి పొడి మిక్సీ పట్టుకోవాలండి. ఫ్రై చేసి పెట్టుకున్నటువంటివన్నీ మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇవన్నీ శనక్కాయ పప్పులు 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు సరిపోతాయండి. కాస్త చింతపండు కడిగి నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పసుపు, సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవచ్చండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కర్రీకి ప్రిపేర్ చేస్తున్నానండి. మనము కుక్కర్లో వేసుకుంటే 5 మినిట్స్లో అయిపోతుందండి. మామూలుగా మనం కడాయిలో కానీ గిన్నెలో కానీ వేసి కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చాలాసేపు ఉడగాల్సి ఉంటుందండి. కుక్కర్లో వేసి మొత్తం మిక్స్ చేసేసి ఫ్రై చేసి 2 విజిల్స్ కానీ 1 విజిల్ కానీ పెట్టి తర్వాత ఓపెన్ చేసి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ మనకి ఎంత కన్సిస్టెన్సీలో గ్రేవీ రావాలనో అంతసేపు ఉంచుకుంటే సరిపోతుందండి. అందుకే నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఫాస్ట్గా రావడానికి. చూడండి, మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పోపుని వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వంకాయల్ని వేసుకోవాలండి. యాక్చువల్గా మనము వంకాయలకి మసాలా పెట్టి తర్వాత ఇందులో వేసి ఫ్రై చేస్తాం కదా. నేను అలాగా కాకుండా కాస్త వెరైటీగా ముందుగానే వంకాయలు వేసి ఫ్రై చేసేసి తర్వాత మసాలా వేసి ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే మసాలా వంకాయలో పెట్టడం వలన మసాలా అంతా ఫ్రై అవ్వడం లేదు, కాస్త పచ్చిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే అలా చేస్తున్నానండి. చూడండి, వంకాయలు ఒక 2 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలానంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ గుత్తి వంకాయ కర్రీకి మసాలా ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి. పచ్చివాసన లేకుండా ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను వేస్తున్నాను. మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు ధనియాల పొడి, మిరప్పొడి, పసుపొడి అవి తీసుకున్నాం కదా, ఇందులో వేయాల్సిన అవసరం లేదండి. తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మసాలా ఫ్రై అయ్యేటప్పుడు యాడ్ చేసుకున్నటువంటి మసాలాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇలా బాగా ఫ్రై చేస్తున్నాను. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టామంటే మాడిపోతుంది, చేదు వస్తుందండి కర్రీ. అందువలన సిమ్లో పెట్టి చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2-3 గ్లాసులు వాటర్ని వేసి మూత పెట్టి 1 విజిల్ రానిచ్చి ఓపెన్ చేసి మళ్ళీ కుక్ చేసుకోవాలండి. తొందరగా ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. లేదంటే మనము ఇందాక చెప్పిన విధంగా చేస్తే లేట్ అయిపోతుందండి ప్రాసెస్. అందుకే నేను ఇలా తయారు చేస్తున్నాను. ఇక్కడ 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేశాను. గరిటె తీసుకొని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక పొంగు వచ్చేటప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలండి. ఈ వంకాయ కర్రీలో వెరైటీగా చేస్తారండి. నేను చేసేటువంటిది మా ఊరి స్టైల్లో నేను చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ముందుగా నేను సాల్ట్ యాడ్ చేసుకోలేదు, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మనము గ్రైండ్ చేసుకునేటువంటి వాటిల్లోనే వేసి గ్రైండ్ చేస్తారండి. నేను అక్కడ మర్చిపోయాను, అందుకే అలా చేశాను. చూడండి, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలండి. ఈ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని చేసుకుంటే సరిపోతుందండి. వంకాయ బాగా ఉడికితేనే వంకాయ కర్రీకి టేస్ట్ వస్తుందండి. మూత పెట్టి కుక్ చేస్తున్నాను.
వంకాయ కర్రీ చపాతీలోకైనా, అన్నంలోకైనా, సంగటిలోకైనా చాలా బాగుంటుందండి. ఈరోజు నేను రాగి సంగటిలోకి తయారు చేస్తున్నాను వంకాయ కర్రీని. చాలా బాగుంటుందండి. చూడండి, మూత తీసిన ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే కన్సిస్టెన్సీ ఇలా ఉందండి. వంకాయ ఎంత కుక్ అయిందో చూసుకోవాలండి. చూడండి, ఒక 70% కుక్ అయింది. ఇంకా మనము హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఆ వాటర్కి కొంచెము చిక్కబడుతుంది గ్రేవీ, మిగతా వంకాయ కూడా ఉడుకుతుంది. ఇలా తయారవుతుందండి ఒక 5 మినిట్స్కి. చూడండి, ఇలా తయారవుతుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా కర్రీ చిక్కబడుతుందండి. మరి గట్టిగా అయిపోతే సంగట్లేకి తినడానికి సెట్ కాదు. కొంచెం లిక్విడ్ లాగానే ఉండాలి. చూడండి, ఇలా తయారవుతుంది. మనం ఆఫ్ చేసిన తర్వాత కాస్త మందంగా తయారవుతుందండి. అంతేనండి. నమస్తే. ఇలా తయారు చేసి ఒకసారి ట్రై చేయండి.